అందరూ నమస్కారం. ఈరోజు భారతదేశం ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకొని జీవిస్తూ ఉంటే పాకిస్తాన్ అడుక్కు తింటా ఉంది. అటువంటి పాకిస్తాన్ వాడు ఈరోజు ఆ దేశ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతని తట్టుకోలేక ప్రగల్భాలు పలుకుతూ మన దేశం మీద లేనిపోని కారుకోతలు కూస్తూ చివరికి దరిద్రం ఎలా తయారైందంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదురా అని మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేత చెప్పించుకున్నాడు. ఖవాజా షరీఫా ఎవడో ఉంటాడు, ఎవడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. వాడు అంటాడు, ఇదిగో ప్రపంచంలో సిచ్యువేషన్స్ అన్నీ ఎదుగులా ఉన్నాయి, ఒకవేళ ఇదే అదునని చెప్పేసి మా మీద కనుక ఏదైనా తేడా కనుక చేశారనుక ఇండియా వాళ్ళు ఇక మేమేంటో చూపిస్తాం, భారతీయ ఇళ్లలోకి వచ్చి మరి చంపేస్తాం, భారతదేశంలో ఉంటే ఆర్ఎస్ఎస్ స్థావరాలు మొత్తం కూడా లేపేస్తాం, నానా హడావుడి చేశాడు. సింపుల్గా రాజ్నాథ్ సింగ్ ఒకటే చెప్పాడు, రేపు ఏప్రిల్ 22కి పెహల్గామ్ దాడి జరిగి సంవత్సరం అవుతుందిరా. పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత మా హిందువులని మా భారతీయులని ప్యాంట్ ఇప్పి మరీ సుంతి చేశారా లేదా, వీళ్ళకి మగోడు వచ్చేసి మన ముస్లిమా హిందూ అని చూసి మరీ చంపారు కదరా. ఆ తర్వాత ఏమైందిరా, మా ఆడవాళ్ళు నుదుటిని బొట్టు చెడిపారు కదరా, ఆ సింధూరునే పెట్టే మరి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఏమైంది, లేపి అవతల పడేసాం. ఏవైతే ఉగ్రవాద స్థావరాలను లేపేసాం, మీ ఎయిర్ స్ట్రిప్లని లేపేసాం, మా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర లేపాల్సినవి కరెక్ట్గా లేపి అవతల పడేసి కూల్గా ఉన్నాం. సరే, ఆ మూమెంట్లో మా వైపు కూల్చారన్నారా, రాహుల్ గాంధీ మీకు సపోర్ట్ ఇచ్చారా. కానీ ఏంట్రా విషయం, అక్కడ మా విమానాలు ఎన్ని కూలే అన్నాయి కాదురా ముఖ్యం, మీ ఎన్ని స్థావరాలు లేచి అన్నది ముఖ్యం. లేచే కదా, మొత్తం లేచి అవతల పట్టే కదా. గుర్తుంచుకోండి, ఇప్పుడు మేము ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేస్తే పాజ్ ఇచ్చాం, మళ్ళీ ప్లే బటన్ కొట్టామంటే మా వాళ్ళు రెడీ అవుతారు. ఆల్రెడీ త్రివిధ దళాధిపతులతో మన వాళ్ళు సమావేశమై ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు గనక ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించి గల్ఫ్ కంట్రీస్ చుక్కలు చూపిస్తా ఉన్నాయి. ఏమని, వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ $2 బిలియన్ ఇవ్వని యూఏఈ వాడు అది ఇవ్వాల్సింది ఇస్తారని చెప్పేసి రేపు ఏప్రిల్ 27 డెడ్ లైన్ పెట్టాడు. అండ్ ఇరాన్ వాడిగా పాకిస్తాన్ సపోర్ట్గా ఉన్నాడు. సౌదీ అరేబియాతోనేమో ఆల్రెడీ ఒక ఒప్పందం చేసుకోన్నాడు, నువ్వు నేను జాంజిగిరి దోస్త్ అని. ఇరాన్కి సపోర్ట్ వస్తూ పాకిస్తాన్ ఉన్నప్పుడు, సౌదీ వాడు వచ్చేసి ఇరాన్తో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు పాకిస్తాన్తో ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాడు. వాళ్ళు చీకొట్టేశారు, సాటి ముస్లిం దేశాలు చీకొట్టే, సొంత దేశంలో ఉన్న ప్రజలు వచ్చేసి చీకొడతా ఉన్నారు. ఇక వాళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటి, ఇండియా మీద కారు కోతలకు వస్తా కూర్చోవాలి. ఈవెంట్లు ఇక మన వాళ్ళకి కాలిందనుకోండి, ఆపరేషన్ సింధూర్ 2.0 ఎనీ టైం మొదలవుతుంది. పాకిస్తాన్ ఇక తుత్తు నీళ్ళగా చీలిపోతుంది. ఎందుకంటే బలిచిస్తాను రెడీగా ఉన్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రెడీగా ఉన్నారు. ఈ మధ్యలో జనాలు వచ్చేసి చీకొడుతున్నారు ఆ పాకిస్తాన్. సో కుక్కల చింపిన ఇస్తర కాబోతుంది పాకిస్తాన్. ఎనీ టైం ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా మొదలు కావచ్చు. ఎందుకంటే ఇదే సరైన సమయం. ఎందుకు, పాకిస్తాన్కి అందాల్సిన ఆయిల్ గ్యాస్ అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి, ఫైనాన్షియల్గా వాళ్ళు వీక్గా ఉన్నారు. ఓవరాల్గా మనకు అందిన సమాచారం మేరకు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు అంటే ఫారెన్ రిజర్వ్స్ అంటారు $21 బిలియన్ మాత్రమే. అందులో $2 బిలియన్ ఇప్పుడు యూఏఈకి ఇవ్వాలాడు. బ్యాలెన్స్ ఉన్నదాంతో వాడు ఎన్నని ఇంపోర్ట్ చేసుకుంటాడు, ఎన్నెన్ని వాటితో బతుకుతాడు. మహా అయితే 1 నెల 2 నెలలు ఎంతో బతుకైతే. ఇరాన్ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయిందంటే పాకిస్తాన్ ఆల్మోస్ట్ డెడ్. ఇంకా ఇక మనోళ్ళు కరెక్ట్గా ఇదే సరైన సమయం అని చెప్పేసి ఆ గట్టి కొట్టి అవతల పట్టాడు అనుకోండి, ఇంకా అంతే అయిపోయింది పాకిస్తాన్ పని. ఈ చిన్న రాజనీతి మీకు ఒకటి చెప్తా. మన ధృతరాష్ట్రుడు ఉండి కనికుడు అని చెప్పేసి నా దగ్గర ఒక మంత్రి ఉంటాడు, మంత్రిగా సలహాదారు. పాండవులు ఎదుగుతున్న విధానం చూసి బాగా భయపడిపోయాడు ధృతరాష్ట్రుడు. భయపడిపోయి, ఇదేంటయ్యా, ఆ ధర్మరాజు వాళ్ళ అన్నదమ్ములు ఆ రకంగా ఎదుగుతున్నారు, యుద్ధాలు చేస్తూ అన్నీ కూడా సంపాదించి వస్తున్నారు, ఇప్పుడు రాజు నేనేనయ్యా, రేపు రోజు నా కొడుకుని కాదని వాళ్ళు రాజు అయితే అప్పుడు నేను ఎలా చూసుకుంటారు, నా బిడ్డలు ఎలా చూసుకుంటారు ఏంటి అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు కనికుడిని అడుగుతాడు సలహా, వీరిని ఇప్పుడే ఏదైనా చెయ్యాలా, లేదన్నప్పుడు స్మూత్గా లేపేయాలా, ఏం చేయాలో చెప్పవయ్యా అంటాడు. అప్పుడు కనికుడు చెప్తాడు, ఆదమరిచి ఉంటారు చూసారా మన శత్రువులు, అప్పుడు వాళ్ళని లేపేయాలి. ఆకలి దప్పులతో అలసటగా ఉంటారు చూస్తారా, అప్పుడు వాళ్ళని లేపేయాలి. అది కూడా ఎలా, ఏమ్మా అలసటతో ఉన్నావా, అయ్యో అని గొంతు పట్టుకొని దగ్గర తీసి పిసికి అవతలేయాలి. కనిక నీతని ఉంటుంది, భయంకరంగా ఉంటుంది చూడండి. అసలు చదివినా ఓకే మీకు అర్థమైపోయింది. ఓ రకంగా అది శత్రువుల పట్ల మనం ప్రయోగించవచ్చు. చాణక్య నీతి ఉండిద్ది, అందులో కూడా మళ్ళీ ఇది ఉండిద్ది.
శత్రువు అనేవాడు వాడు యాక్టివ్గా లేడు. శత్రువు అనేవాడు శక్తితో లేడు, బలంతో లేడు, కానీ వాడు మనకు శత్రువే. ఏనాటికైనా వాడితో మనకు ముప్పు ఉంది. సో ఇప్పుడు వాడు అలసటతో ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, బలం లేదు. అటువంటిప్పుడు నువ్వు వాడిని ఈజీగా లేపి అవతలేయచ్చు కదా. నీ సైన్యంలో కూడా ఎక్కువ మంది అవసరం ఉండరు కదా. అది ఇప్పుడు మన వాళ్ళు చేయవచ్చు. యుద్ధ నీతి అది కూడా. సో ప్రపంచ దేశంలో ఎవరు నేరెత్తరు. ఎందుకు? ఉగ్రవాద దేశం కదా పాకిస్తాను. సో నేను జస్ట్ ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి చెప్దామని నేను స్టార్ట్ చేశాను. ఆ గల్ఫ్ కంట్రీస్ పాకిస్తాన్ ఎలా చీగొట్టింది, డబ్బు ఏ రకంగా అడిగింది, వాళ్ళు ఇచ్చింది, అండ్ కనికనీతి లైక్ ఇవన్నీ చెప్పుకుంటా వచ్చా. వీడియో బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.